వెల్కమ్ టు ఈ బ్రహ్మోస్ అకాడమీ. ఐ ఆమ్ సందీప్ వేల్పుల. లాస్ట్ క్లాస్లో మనం ట్రిగనామెట్రీలో ఫస్ట్ 7 ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు 7 నుంచి మనం స్టార్ట్ చేయాలి. 8 నుంచి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, 8th క్వశ్చన్ ఏందో చూడండి. sin 70 degrees equal to x by y, then the value of secant 17 degrees minus sin 73 degrees is. అంటే మనం ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? sin 17 degrees ఇచ్చాడు. sin 17 degrees ఈక్వల్ టు x by y. sin θ అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోతెనస్. అంటే ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోతెనస్ కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ చూడండి, నేను ఏబిసి అని తీసుకుంటున్నాను. ఆపోజిట్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను థీటా తీసుకుంటున్నాను. ఆపోజిట్ సైడ్ అంటే ఏంది? ఇది కాబట్టి అక్కడ ఎక్స్ వాల్యూ రాస్తున్నాను. బై హైపోతెనస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? వై ఇచ్చాడు కాబట్టి హైపోతెనస్ అంటే ఏసీని మనం హైపోతెనస్ అన్నాం కదా, దాన్ని వై అనుకుంటున్నాను. దీన్ని యూజ్ చేసుకుని మనం అడిషన్ సైజ్ కనుక్కోవచ్చుగా. అంటే మనం పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దాన్ని యూజ్ చేసుకొని మనం ఎడ్జెసెన్స్ కనుక్కోవచ్చు కాబట్టి నేను పైథాగరస్ థీరం తీసుకుంటున్నాను. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే హైపోతెనస్ ఎంత ఉంది? వై ఉంది కాబట్టి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఆపోజిట్ అంటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ మనం బీసీ స్క్వేర్ కనుక్కోవాలి. బీసీ స్క్వేర్ అలాగే రాసింది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనం బీసీ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ నిజకోటి అవతలకు వస్తే ఎక్స్ స్క్వేర్ అనేది మైనస్ అయిపోతుంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అయ్యింది. దీన్ని యూజ్ చేసుకొని మనం బీసీ రాయొచ్చుగా. బీసీ ఎలా రాయొచ్చు? బీసీ ఈక్వల్ టు ఈ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇచ్చి కూడా అవతలకి వెళ్తే రూట్ అయిపోతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే మనకి బీసీ అంటే ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి sin 17 degrees ఇచ్చాడు. sin 17 అంటే ఆపోజిట్ బై హైపోతెనస్. ఇక్కడ మనకి secant 17 degrees. secant 17 degrees అంటే మనం secant అంటే ఏంది? హైపోతెనస్ బై ఎడ్జసెంట్. హైపోతెనస్ వాల్యూ ఎంత? హైపోతెనస్ y బై ఎడ్జసెంట్ మనం కనుక్కున్నాం కదా, ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అలాగే రాశాను. ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంది? sin 73 degrees. మీకు కండిషన్స్ చెప్పే కదా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు అప్పుడు ఎలా ఉండాలి? sin a ఈక్వల్ టు cos b లెక్క ఉండాలి. ఇప్పుడు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు ఇక్కడ చూడండి, మనకి sin 73 ఉంది. sin 73 ఈక్వల్ టు cos 17 అంటే ఇక్కడ చూడండి, sin 73 ఈక్వల్ టు cos 17. 73 ప్లస్ 17 ఎంత? 90 అవుతుంది. అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees అని సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం sin 73 degrees ఈక్వల్ టు cos 17 degrees అనేది ఈక్వల్ అవుతుంది. సో మనం ఇక్కడ sin 73ని మనం cos 17గా రాసుకోవచ్చుగా. cos 17 degreesగా రాస్తున్నాను. కాస్కి ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోతెనస్ కాబట్టి ఎడ్జసెంట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హైపోతెనస్ y వచ్చింది కాబట్టి y అలాగే రాస్తున్నాను. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? secant 17 degrees మైనస్ sin 73 degrees. సో మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి,
సీకెన్ 17 degrees మైనస్ సైన్ 73 degrees మనం రాసుకోవచ్చు, కాస్ 17 గా రాసుకోవచ్చు. కాబట్టి కాస్ 17 degrees ఈక్వల్ టు సీకెన్ 17 మనకి ఎంత వచ్చింది, y బై స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ అలాగే రాస్తున్నాను. కాస్ 17 వాల్యూ ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై వచ్చింది. దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది, వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ వై అనేది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే దీన్ని ఏ అనుకోండి, దీన్ని ఏ అనుకోండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది, ఇంకా వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ చూడండి, మనం మైనస్ని ఎక్స్పాండ్ చేస్తే మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్కి మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది మనకి, ఎక్స్ స్క్వేర్ మిగిలింది. సో ఇది ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ బై వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాసుకున్నాం. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనకి సైన్ 17 degrees ఇచ్చాడు. సైన్ 17 degrees ఇచ్చినప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సైన్ 17 అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోతెనస్. ఆపోజిట్ బై హైపోతెనస్ మనకు వచ్చింది కాబట్టి మనం ఎడ్సెంట్ కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం ఎడ్సెంట్ వాల్యూ కనుక్కుంటాం. తర్వాత ఇక్కడ ఏంది, సీకెన్ 17 ఇచ్చాడు కాబట్టి మనం సీకెన్ 17 దీన్ని యూజ్ చేసుకొని మనం కనుక్కోవచ్చు. అలాగే సైన్ 73 degrees ఇచ్చాడు, మనకి సైన్ 73 లేదు కాబట్టి ఇక్కడ మనకి సైన్ 17 ఉంది కాబట్టి మనం సైన్ 73ని మనం కాసులోకి మార్చుకున్నాం. కాస్ 17 ఈక్వల్ టు సైన్ 73 కాబట్టి దీన్ని మనం కాసులో మార్చుకొని మనం సాల్వ్ చేసాం ఈ ప్రాబ్లం. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 9th క్వశ్చన్. ఇఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 2 then the value of tan cube alpha plus sin power 5 beta is అని క్వశ్చన్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. మనం ఏమో ప్రూవ్ చేయాలి, tan cube alpha plus sin power 5 బీటా వాల్యూ ఎంతో మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలంటే, మన ఆల్ఫాని బీటాని ఏ ఒక వాల్యూస్ తీసుకొని అది 2 వచ్చేలాగా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, ఆల్ఫా 0 అనుకుంటే కాస్ స్క్వేర్ 0 ఎంత, 0 కాస్ స్క్వేర్ 0 ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. ఇక మనం బీటా కూడా 0 అనుకుంటే కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ 0 కాస్ స్క్వేర్ 0 అంటే 1 అయిపోతుంది. 1 + 1 2 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాము, ఆల్ఫా ఈక్వల్ టు 0 బీటా ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 0 ప్లస్ కాస్ స్క్వేర్ 0 కాస్ స్క్వేర్ 0 కాస్ 0 అంటే వాల్యూ 1 స్క్వేర్ అన్న 1 కాబట్టి 1 ప్లస్ కాస్ స్క్వేర్ 0 అంటే 1 + 1 2 అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. మనం ఆల్ఫా బీటా ప్లస్ లో 0 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 2 వస్తుంది. సో మనం ఆల్ఫా వాల్యూ 0 తీసుకున్నాము, బీటా వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు tan క్యూబ్ ఆల్ఫా ప్లస్ సైన్ పవర్ 5 బీటా మనం కనుక్కోవాలి. అప్పుడు ఏంటి, మనకి ఆల్ఫా వాల్యూ 0 బీటా వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అంతే, tan క్యూబ్ 0 ప్లస్ సైన్ పవర్ 5 0 తీసుకున్నాను. tan 0 వాల్యూ ఎంత, tan 0 ఈక్వల్ టు 0. సపోజ్ tan θ అంటే sin θ బై cos θ. sin 0 ఎంత, 0. cos 0 వాల్యూ 1. 0/1 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది కాబట్టి 0 క్యూబ్ అన్న 0 అయిపోతుంది కాబట్టి 0 అయిపోయింది. sin 0 వాల్యూ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది కాబట్టి 0/5 అన్న 0 కాబట్టి దట్ ఈక్వల్ టు 0. అంటే మనకి tan క్యూబ్ ఆల్ఫా ప్లస్ సైన్ పవర్ 5 బీటా వాల్యూ అంతా 0 అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇఫ్
5 sin theta plus 12 cos theta equal to 13. Then what is 5 cos theta minus 12 sin theta వాల్యూ మనం కనుక్కోవాలి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 5 sin theta plus 12 cos theta equal to 13 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? 5 cos theta minus 12 sin theta వాల్యూ మనం కనుక్కోవాలి. ఇలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన దాంట్లో వాల్యూస్ చూడాలి. వాల్యూస్ చూడండి, 5, 12, 13 ఏమన్నాయి? 5, 12, 13. 5, 12, 13 అంటే ఏంది? మనకి ట్రిప్లెట్స్ కదా. మీకు స్టార్టింగ్లో కొన్ని ట్రిప్లెట్స్ చెప్పే కదా. ట్రిప్లెట్స్ అంటే ఇక్కడ చూడండి 5, 12, 13 కదా. ఇక్కడ 13 తీసుకుంటున్నాను. 5, 12. 5 స్క్వేర్ అంటే 25. 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 144 ప్లస్ 25 169. 169 అంటే 13. 13 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 13 మిగిలింది. సో ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు 0 అని. ఇక్కడ చూడండి 5 sin theta plus 12 cos theta equal to 13. Then find the value of 5 cos theta minus 12 sin theta అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి ట్రిప్లెట్స్ అయితే మన కళ్ళు మూసుకొని ఇంకా ఆన్సర్ చెప్పేయచ్చు 0 అని. మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. cos theta plus secant theta equal to 2. Then the value of cos power 6 theta plus secant power 6 theta is అని క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? మనం లాస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా. cos theta plus secant theta equal to 2 అయినప్పుడు theta ప్లేస్ లో మనం ఏం పెట్టుకుంటే ఇది ఈ 2 వాల్యూ మనకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను theta ప్లస్ లో 0 పెట్టుకున్నాను అనుకోండి. cos 0 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. secant 0 వాల్యూ ఎంత అవుతుంది? 1/1. అంటే secant అంటే రెసిప్రోకల్ కదా cos కి. 1/1 అన్న 1. 1 + 1 2 అయిపోతుంది కాబట్టి నేను theta వాల్యూ 2 తీసుకుంటున్నాను. theta ఈక్వల్ టు 2 తీసుకున్నాను. అప్పుడు చూడండి theta వాల్యూ మనం ఏం తీసుకున్నాము? theta ఈక్వల్ టు 0 తీసుకుంటే cos 0 1 secant 0 cos 0 1 secant 0 1 1 + 1 2 అయిపోతుంది కాబట్టి cos 0 ప్లస్ secant 0 cos 0 వాల్యూ ఎంత? 1 ప్లస్ secant 0 వాల్యూ 1 1 + 1 ఎంత? 2 అయిపోయింది. సో ఇప్పుడు మనకేం కావాలి? cos పవర్ 6 theta ప్లస్ secant పవర్ 6 theta వాల్యూ మనకు కావాలి. అంటే theta మనం ఏమనుకున్నాము? 0 అనుకున్నాం కాబట్టి cos పవర్ 60 ప్లస్ secant పవర్ 60. అప్పుడు ఏమవుతుంది? cos 0 వాల్యూ ఎంత? 1 ప్లస్ secant 0 వాల్యూ ఎంత? 1 1 పవర్ 6 అన్న 1 కాబట్టి 1 1 + 1 ఎంత? 2. సో cos పవర్ 6 theta ప్లస్ secant పవర్ 6 theta వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అదేవిధంగా 12th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ secant theta ఈక్వల్ టు x ప్లస్ 1/4x అని ఇచ్చాడు. దెన్ secant theta ప్లస్ tan theta వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి secant theta వాల్యూ ఇచ్చాడు ఎంత మనకి? secant theta ఈక్వల్ టు x ప్లస్ 1/4x అని ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4x స్క్వేర్ ప్లస్ 1/4x అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఆ ఎక్స్ వాల్యూస్ దగ్గర మనం ఏదో ఒకటి తీసుకుందాం. అంటే నేను సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, నేను ఎక్స్ వాల్యూని 1 అనుకుంటున్నాను. ఎక్స్ వాల్యూ 1 అయితే ఏంటిది? 4 × 1 స్క్వేర్ అంతా 4 4 + 1 5. సో secant theta ఈక్వల్ టు 4 × 1 హోల్ స్క్వేర్. 1 హోల్ స్క్వేర్ అన్న 1 కాబట్టి 4 + 1 ఎంత అవుతుంది? 5/4 × 1 4 5/4 అయిపోయింది. అంటే secant theta వాల్యూ ఎంత మనకి? 5/4. secant theta అంటే ఏంది? హైపోతెనస్ బై secant theta కాబట్టి ఈ ఎడిషన్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. యాంగిల్ theta తీసుకుంటున్నాను.
బిసి. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 5, ఎడ్జసెన్స్ వాల్యూ ఎంత 4. మనకి ట్రిప్లెట్ తెలుసు కదా 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్ కాబట్టి మనం ఇక్కడ 3 రాసేసుకుంటాము. ఇప్పుడు మనకేం కావాలి, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా కావాలి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, సీకెంట్ థీటా వాల్యూ మనకు వచ్చేసిందిగా 5/4 అని వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, టాన్ థీటా కావాలి. టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ వాల్యూ ఎంత 3/4. అదేవిధంగా tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 అలాగే రాశాను, ఎడ్జసెంట్ వాల్యూ 4 ఉంది కాబట్టి 4 అలాగే రాస్తున్నాను. సో మనకి సీకెంట్ థీటా వాల్యూ వచ్చింది, tan theta వాల్యూ వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈక్వల్ టు 5/4 ప్లస్ 3/4. 5/4 ప్లస్ 3/4. ఎల్సిఎం ఎంత 4 అవుతుంది. 5 ప్లస్ 3 8. 8/4 అంటే వాల్యూ ఎంత 2. అంటే మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇఫ్ 2 sin of πx/2 ఈక్వల్ టు x² ప్లస్ 1/x² అని కండిషన్ ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ 1/x, x మైనస్ 1/x వాల్యూ మనం కనుక్కోవాలి. ఎలా చేద్దాము, ఇక్కడ చూడండి 2 sin πx/2 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x² అని ఇచ్చాడు. π/2 అంటే ఎంత మనకి 90 కాబట్టి 2 sin 90x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x² అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి sin 90 వాల్యూ ఎంత 1 కాబట్టి సో 2 ఇక్కడ ఎంత, ఇది 1 into x అవుతుంది. 2x ఈక్వల్ టు x² ప్లస్ 1/x² అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని 2 ఇంటూ sin 90 వాల్యూ 1 కాబట్టి 1 into x కాబట్టి 2x ఈక్వల్ టు x² ప్లస్ 1/x² రాశాను. ఇఫ్ x ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ x ఈక్వల్ టు 1 అయినప్పుడు 2 into 1 2, ఇక్కడ 1² అంటే 1 ప్లస్ 1/1² అన్న 1 కాబట్టి 1 ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఇఫ్ x ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. x ఈక్వల్ టు 1 తీసుకుంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతున్నాయి కాబట్టి LHS ఈక్వల్ టు RHS అవుతుంది కాబట్టి నేను x ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, x మైనస్ 1/x అని మనం ప్రూవ్ చేయాలి. x మైనస్ 1/x వాల్యూ మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ x ఈక్వల్ టు 1 వాల్యూ మనకు తెలిసింది. x మైనస్ 1/x వాల్యూ ఎలా కనుక్కుంటాము, x ఉన్న చోట 1 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. x ఉన్న చోట 1 పెట్టేసుకుంటే 1 మైనస్ 1/1 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఎంత 0. 0 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి 14th క్వశ్చన్ చూడండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా ప్లస్ 1/tan థీటా మైనస్ 1 వాల్యూ మనం కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి మనకి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ మనకి ఇచ్చాడు. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ మనకి ఇచ్చాడు. దీన్ని యూజ్ చేసుకొని మనం సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా వాల్యూ మనం కనుక్కోవచ్చుగా. దీన్ని యూజ్ చేసుకొని మన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో ఇక్కడ చూడండి సీకెంట్ థీటా టాన్ థీటా ఉంటుంది కాబట్టి మనకు ఫార్ములా ఏం తీసుకోవాలి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఈ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడండి ఇక్కడ a² మైనస్ b² ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని నేను a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాసుకోవచ్చుగా. అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చాడు. సీకెంట్ థీటా మనకి మైనస్ టాన్ థీటా వాల్యూ మనకు కావాలి. అంటే ఏంటి,
సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా అయిపోతుందిగా. 1 బై సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా అయిపోయింది. అంటే మనకి సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా వాల్యూ రావాలంటే 1 బై సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా చేస్తే మనకి సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా వాల్యూ వస్తుంది. కాబట్టి సో సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు రెసిప్రోకల్ కదా దీనికి. సో 1/5 రాస్తున్నాను. 1/5 రాశాను. మనకి ఏమేమి ప్రూవ్ చేయాలి? ట్యాన్ థీటా ప్లస్ 1 బై ట్యాన్ థీటా మైనస్ 1 ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి చూడండి, ఈ సీకెంట్ థీటాని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ట్యాన్ థీటా వచ్చిందిగా వాల్యూ. సో మనం ఇక్కడ మైనస్ని తీసుకుంటున్నాం. మైనస్ ఉంటే ప్లస్ అనుకుంటున్నాము, ప్లస్ ఉంటే మైనస్ అనుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి, సీకెంట్ థీటా మైనస్ సీకెంట్ థీటా మైనస్ సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ట్యాన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 2 ట్యాన్ థీటా. 2 ట్యాన్ థీటా ఈక్వల్ టు 5 మైనస్ 1/5. 5 మైనస్ 1/5. సో ఎంత అవుతుంది? 5 ఇంటూ 5 5 25. 25 మైనస్ 1 24. 24/5 అవుతుంది. 24/5 అవుతుంది. ఈ 2 అనేది ఇది కూడా అవతలకు వస్తే ఏమవుతుంది? బైలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 5 ఇంటూ 2 10. సో మనకి ఏం తెలిసింది? ట్యాన్ థీటా వాల్యూ మనకు తెలిసింది. ట్యాన్ థీటా ఈక్వల్ టు 24/10 అని మనకు తెలిసింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? ట్యాన్ థీటా ప్లస్ 1 బై ట్యాన్ థీటా మైనస్ 1 మనం సాల్వ్ చేయాలి. సో ట్యాన్ థీటా ప్లస్ 1 బై ట్యాన్ థీటా మైనస్ 1 వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు చూడండి, ట్యాన్ థీటా వాల్యూ ఎంత? 24/10 ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 అలాగే రాస్తున్నాను. బై ట్యాన్ థీటా అంటే 24/10 మైనస్ 1. సో దీని అలా రాసుకోవచ్చు, 24 ప్లస్ 10/10 గా రాసుకోవచ్చు. 24 ప్లస్ 10 అంటే 34. 34/10 అయింది. డినామినేటర్లో కూడా బై 10 వస్తుంది కాబట్టి రెండింటికి క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 24 మైనస్ 10 అంత 14. 14 అలాగే రాసుకుంటున్నాను. 2 7s 2 1s 2 2 7s. సో 17/7 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 17/7 అనేది ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. 15th ప్రాబ్లం. cot square 15 degrees minus 1 by cot square 15 degrees plus 1 వాల్యూ మనం కనుక్కోవాలి. చూడండి ఎలా రాస్తున్నాను. cot square 15 degrees. cot theta మనం 1 by tan theta గా రాసుకోవచ్చుగా. నేను చూడండి, cot square 15 degrees ని మనం 1 by tan square 15 degrees గా రాస్తున్నాను. మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 అలాగే రాస్తున్నాను. బై cot square 15 degrees ని మనం 1 by tan square 15 degrees గా రాస్తున్నాను కాబట్టి 1 by tan square 15 degrees ప్లస్ 1 గా రాశాను. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 minus tan square 15 degrees by tan square 15 degrees రాసుకోవచ్చుగా. సో 1 minus tan square 15 degrees by tan square 15 degrees. అంటే ఈ tan square 15 degrees ఇటు వెళ్ళిపోతుంది కదా. సో నేను 1 minus tan square 15 degrees by tan square 15 degrees అలాగే రాశాను. బై సేమ్ అలాగే దీని ఎలా రాసాము? 1 plus tan square 15 degrees by tan square 15 degrees రాస్తాం కదా. 1 plus tan square 15 degrees by tan square 15 degrees. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ లో tan square 15 degrees ఉంది, ఇక్కడ డినామినేటర్ లో tan square 15 degrees ఉంది. రెండింటికి నేను క్యాన్సిల్ చేశాను. ఇంకెంత మిగిలింది మనకి? 1 minus tan square 15 degrees by 1 plus 1 minus tan square 15 degrees by 1 plus tan square 15 degrees మిగిలింది. సో మనకి ఇక్కడ చూడండి, 1 minus tan square theta by 1 plus tan square theta ఫార్ములా ఉంది. మన ఫార్ములా ఏంటి? cos 2 theta equal to 1 minus tan square theta by 1 plus tan square theta ఫార్ములా ఉంది కదా. ఇక్కడ మనకేంది? 1 minus theta ప్లస్ లో 15 degrees ఉంది, అంటే 1 minus tan square 15 degrees by 1 plus tan square 15 degrees ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు?
కాస్ 2 థీటాగా రాసుకోవచ్చుగా. 2 థీటా ప్లస్ ఎంత ఉంది 15 degrees ఉంది. సో కాస్ 15 into 2 30. కాస్ 30 వాల్యూ ఎంత √3/2 అవుతుంది. √3/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి 16 ప్రాబ్లం చేస్తున్నాం చూడండి. ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు tan స్క్వేర్ a/2 ప్లస్ tan స్క్వేర్ b/2 ప్లస్ tan స్క్వేర్ c/2 వాల్యూ అంతా మనం కనుక్కోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 60 అవుతుంది, బి వాల్యూ 60, సి వాల్యూ 60 అని మనం తీసుకున్నాం. 60 + 60 + 60 180. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 60 తీసుకుంటున్నాను, బి వాల్యూ 60 తీసుకుంటున్నాను, సి వాల్యూ 60 తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ చూడండి మనం tan స్క్వేర్ a/2 ప్లస్ tan స్క్వేర్ b/2 ప్లస్ tan స్క్వేర్ c/2 వాల్యూ కనుక్కోవాలి. tan స్క్వేర్ a/2 ఏ నేను 60 అనుకుంటున్నాను కాబట్టి 60/2 ఎంత అవుతుంది 30 అవుతుంది. కాబట్టి tan స్క్వేర్ 60/2 ప్లస్ tan స్క్వేర్ 60/2 ప్లస్ tan స్క్వేర్ 60/2 అవుతుంది. ఇప్పుడు మనకేంది tan స్క్వేర్ 60/2 అంటే 30. tan 30 వాల్యూ ఎంత, tan 30 వాల్యూ 1/√3. సో 1/√3 డైరెక్ట్గా రాస్తున్నాను. 1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. ప్లస్ tan 60/2 అంటే 30 కాబట్టి tan 30 వాల్యూ 1/√3. 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ tan 30 వాల్యూ 1/√3. 1/√3 హోల్ స్క్వేర్. దీని రాసుకోవచ్చు 1/3గా రాసుకోవచ్చుగా. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది కాబట్టి 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఎంత అవుతుంది మనకి ఎల్సిఎం వచ్చేసరికి 3 అవుతుంది. 1 + 1 + 1 3, 3/3 1. సో 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 17th ప్రాబ్లం చేద్దాం చూడండి. tan θ ప్లస్ secant θ ఈక్వల్ టు m అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద secant θ వాల్యూ కనుక్కోవాలి. చాలా ఈజీ కదా. మనం చూడండి tan θ ప్లస్ secant θ ఈక్వల్ టు m అయినప్పుడు tan θ మైనస్ secant θ వాల్యూ ఎంత అవుతుంది. tan θ ప్లస్ secant θ ఈక్వల్ టు m అయింది. అప్పుడు మనకి ఇందా చెప్పా కదా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అయినప్పుడు secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1/secant θ ప్లస్ tan θ కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది tan θ ప్లస్ secant θ ఈక్వల్ టు m అయిపోయింది. ఇప్పుడు మనకేంది చూడండి ఇక్కడ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అయినప్పుడు దీన్ని యూజ్ చేసుకుని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకుని secant θ మైనస్ tan θ ఎలా రాసుకోవచ్చు 1/secant θ ప్లస్ tan θ గా రాసుకోవచ్చుగా. 1/secant θ ప్లస్ tan θ గా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ secant θ ప్లస్ tan θ ఇచ్చాడు. ఇంకా secant θ మైనస్ tan θ కనుక్కోవాలి. secant θ మైనస్ tan θ అంటే secant θ మైనస్ tan θ అంటే 1/ అంటే దీనికి రెసిప్రోకల్ m ఉంది కాబట్టి 1/m రాసుకోవాలి. మనకు కావాల్సిన secant θ కాబట్టి ప్లస్ tan θ మైనస్ tan θ క్యాన్సిల్ అయిపోతాయి. secant θ ప్లస్ secant θ 2 secant θ 2 secant θ ఈక్వల్ టు m ప్లస్ 1/m. m ప్లస్ 1/m. m ప్లస్ 1/m అంటే m స్క్వేర్ m ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1/m. ఈ 2 అనేది ఇది కూడా అదొకేస్తే బయలోకి వచ్చేస్తుంది కాబట్టి 2m. అంటే మనకేంది secant θ వాల్యూ ఎంత వచ్చింది m స్క్వేర్ ప్లస్ 1/2m అవుతుంది. అర్థమైందా. తర్వాత 18th క్వశ్చన్ చూడండి. సేమ్ ఈ ప్రాబ్లం ఎలా చేసామో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలాగే చేద్దాం. a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు పై అని ఇచ్చాడు. పై వాల్యూ ఎంత 180 కాబట్టి ఇక నేను a వాల్యూ 60 తీసుకుంటున్నాను, b వాల్యూ 60 తీసుకుంటున్నాను, c వాల్యూ 60 తీసుకుంటున్నాను. మనం ఏం ప్రూవ్ చేయాలి cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c వాల్యూ కనుక్కోవాలి. cos 2a వాల్యూ ఎంత 60 ప్లస్ cos 2b b వాల్యూ 60 ప్లస్
కాస్ 2 సి వాల్యూ అంతా 60 అని తీసుకుంటున్నాను. తర్వాత ఏంది 2 ఇంటూ 60 120. సో కాస్ 120 ప్లస్ కాస్ 120 ప్లస్ కాస్ 120 అయ్యింది. కాస్ 120 వాల్యూ ఎంత? కాస్ 120 ఎలా కనుక్కోవాలి? కాస్ 120 అంటే 180 మైనస్ 60 ఎంత? 120 కాబట్టి 180 మైనస్ 60 రాసుకున్నాను. ఇక్కడ దీన్ని ఇక్కడ మనకి 180 మైనస్ థీటా ఉంది కాబట్టి 180 మైనస్ థీటా అంటే ఏంది? సెకండ్ క్వాడ్రంట్ కదా. 180 మైనస్ 0 90 180 270 360. 180 మైనస్ అని చెప్పాడు కాబట్టి 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ ఉంటేనే పాజిటివ్ అయ్యింది. కాకపోతే ఇక్కడ మనకి కాస్ ఉంది కాబట్టి సింబల్ వచ్చేసరికి మైనస్ అయిపోయింది. ఇక్కడ 180 ఉంది కాబట్టి 180 ఉంటే కాస్ అయిపోతుంది. సో మైనస్ కాస్ 60 ఉంది కాబట్టి కాస్ 60 డిగ్రీస్. మైనస్ కాస్ 60 ఎంత? 1/2. మొదల మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/2 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 1/2. ఇక్కడ కాస్ 120 కాబట్టి మైనస్ 1/2. కాస్ 120 కాబట్టి మైనస్ 1/2. ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది. -1 -1 -1 అంటే -3. -3/2 అనేది ఆన్సర్ అవుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత క్లాస్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం.